హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ 8 బెస్ట్ మూవీస్ తో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ మూవీస్ చూసిన తర్వాత ఈ వీకెండ్ అయితే నాకు మంచి మూవీస్ తో ఎంటర్టైన్మెంట్ అయితే దొరికేసింది అనిపిస్తుంది. ఆ మూవీస్ లిస్ట్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మంచి మూవీస్ ఉన్నాయి అండ్ మిస్ అవుతారు మీరు. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి జోలియో జిమ్కానా. ఇందులో స్టారింగ్ వచ్చేసి ప్రభుదేవా గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ వచ్చేసి కామెడీ రొమాన్స్ జోనర్ లో అయితే ఉంటది అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 9 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోకి అయితే నలుగురు అక్కా చెల్లెళ్ళు అయితే ఉంటారు అండ్ మన హీరో ప్రభుదేవా అయితే చనిపోతారు. మన ప్రభుదేవా చనిపోయిన తర్వాత అండ్ ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు ప్రభుదేవా బతుకున్నాడు అని చెప్పేసి సమాజానికి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటారు, అసలు మన మెయిన్ హీరో ప్రభుదేవా గారు ఎందుకు చనిపోయారు అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీలో కామెడీ సీన్స్ గానీ లైట్ గా అయితే మనకు టచ్ అవుతాయి, అంతేగాని జస్ట్ ఏదో నార్మల్ గా ఫన్నీగా టైం పాస్ కి అయితే మూవీని అయితే ఒకసారి అయితే చూడొచ్చు. మీరు స్టోరీ పరంగా గానీ లాజిక్ పరంగా గానీ పక్కనైతే పెట్టేయాలి అండ్ మెయిన్ గా కామెడీ మీదే ఫోకస్ అయితే ఉంటది. ఎంటర్టైన్మెంట్ కామెడీతో కావాలంటే ఇది మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మీకు ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో అండ్ ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి చౌర్యపటం. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours ప్లస్ అయితే ఉంటది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఫ్రెండ్స్, హీరో తన ఫ్రెండ్స్ అయితే సినిమా తీయాలనుకుంటారు అనమాట. వాళ్ళైతే ఒక బ్యాంకుకి అయితే కన్నం వేయాలనుకుంటారు. ఇంతకీ ఆ బ్యాంకును దోచుకున్నారా లేదా, ఫైనల్ గా వాళ్ళు ఏమయ్యారు అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చూసుకుంటే మీకు లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది కానీ అండ్ స్టోరీని మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేస్తారు. అండ్ మూవీలో బ్యాంక్ దొంగతనం చేసే సీన్స్ కానీ అండ్ వాళ్ళ ప్లానింగ్ కానీ బాగుంటది ఫ్రెండ్స్ మూవీలో. ఇంకా స్టోరీ పరంగా కానీ విజువలైజ్ పరంగా కానీ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేని చాలా బాగా అయితే రాసుకున్నారు. బట్ మనం మూవీ చూసేటప్పుడు ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంటది. బట్ ఓవరాల్ గా మీకు మూవీ చూసిన తర్వాత ఓకే 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 ఇది ఒక మంచి మూవీ చూసాంరా అనే ఫీల్ అయితే ఉంటది. మూవీ చూసేదానికి బాగుంటది, బోర్ అయితే కొట్టనేది ఫ్రెండ్స్. అండ్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఫ్యామిలీతో కూడా మీరు వాచ్ చేయొచ్చు. నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి గ్యాంగర్స్. మూవీ జోనర్ వచ్చేసరికి కామెడీ అండ్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 38 minutes అయితే ఉంది. ఈ మూవీలో స్టారింగ్ వచ్చేసి అరుణ్ మణి యాక్టర్ ఉన్నారు కదా, అతనైతే ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారనమాట. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే స్టూడెంట్ అయిన పాప అయితే మిస్ అవుతుంది అనమాట. ఇంకా అదే స్కూల్లో ఉన్న టీచర్ అయితే అక్కడ జరిగే కొన్ని విషయాలు అయితే గవర్నమెంట్ కి అయితే తెలియజేస్తుంది. పోలీస్ అయినా మన హీరో అక్కడికి టీచర్ గా ఎందుకు వచ్చాడు, మన హీరో అక్కడ స్కూల్లో జాయిన్ తర్వాత ఏం జరిగింది అండ్ దాంతో పాటు దొంగదానం అనేది ఎందుకు జరిగింది, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గాయస్. మీకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే లిటిల్ బిట్ స్లోగా ఉంటది అండ్ కొన్ని కామెడీ సీన్స్ తో అయితే మీకు బాగా ఎంటర్టైనబుల్ గా ఉంటది. ఇంకా మీకు సెకండ్ హాఫ్ నుంచి మూవీ స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అంటే ఆ దొంగతనం గానీ మిగిలిన సీన్స్ వల్ల మీకు మూవీ అక్కడి నుంచి టర్న్ అవుతుంది అనమాట, ఇంట్రెస్టింగ్ గా చూడడం. ఇంకా నీకు సెకండ్ హాఫ్ అనేది మీకు ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ప్లే అవుతా ఉంటది. మూవీలో వడివేల్ క్యారెక్టర్ గానీ కామెడీ సీన్స్ గానీ బాగా ఎంటర్టైన్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్ మిమ్మల్ని. అండ్ స్టోరీ ప్లాట్ అనేది కొంచెం వీక్ గా ఉన్నా బట్ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయకుండా బాగుంటది మూవీ చూసేదానికి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మూవీ అయితే మీకు యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 24 minutes అయితే ఉంటది. ఇందులో స్టారింగ్ వచ్చేసి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన ఐపీఎస్ వైజయంతి గారు తన సన్ అయితే ఒక ఐపీఎస్ కావాలని అనుకుంటది అనమాట. ఇంకా మన హీరో ఐపీఎస్ అయ్యాడా లేదా అండ్ మధ్యలో వచ్చిన ఇన్సిడెంట్ ఏంటి, ఇంకా ఫైనల్ గా మూవీలో ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోండి. మూవీలో చూసుకుంటే అండ్ ఇప్పటి స్టోరీ అయితే కాదు భయ్య ఇది, అండ్ ఎప్పుడో పాతకాలం స్టోరీని తీసుకొచ్చి తీశారు ఈ మూవీని. బట్ మూవీలో మెయిన్ గా అందరికి నచ్చేది ఏంటంటే మదర్ సెంటిమెంట్ అనే పాయింట్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మెయిన్ గా క్లైమాక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా చాలా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నిలబెట్టింది అనమాట ఆడియన్స్ ని కొంచెం
చూడడానికి గానీ ఇంట్రెస్టింగ్ గా ఉంచడానికి గానీ. బట్ మూవీని అయితే మీరు ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇంకా మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. నెక్స్ట్ నెంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి మైన్ క్రాఫ్ట్ మూవీ. అండ్ ఇది వచ్చేసి వీడియో గేమ్ లవర్స్ కి అయితే, అంటే మైన్ క్రాఫ్ట్ ఉంది కదా ఆ గేమ్ లవర్స్ కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో వాళ్ళైతే ఒక స్టోన్ వల్ల అయితే ఒక వరల్డ్ కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ వరల్డ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా అయితే సర్వైవ్ అయ్యారు అండ్ వీళ్ళు ఎలా వాళ్ళని ఎదుర్కొన్నారు, ఫైనల్ గా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్. మీరు మూవీ చూస్తున్నప్పుడు ఒక వీడియో గేమ్ జోన్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ కొంచెం అయితే మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. మెయిన్ గా విజువల్స్ గానీ ఆ గేమింగ్ ఉండే ప్రొడక్షన్స్ గానీ చాలా వరకు అయితే అంటే ఏలియన్స్ లాగా మాన్స్టర్స్ లాగా ఉంటాయి. అసలు ఏందో డబ్బాలుగా ఉంటాయి కాబట్టి మీకు చూసేదానికి కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే ఉంటది. బట్ స్టోరీ లైన్ పరంగా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది భయ్య. ఇంకా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా అయితే జాన్సన్ మ్యామో గారు అయితే నటించారు. బట్ మూవీ అయితే చాలా వరకు అయితే కొంచెం మనకి లిటిల్ బిట్ మూవీ చూసినప్పుడు అయితే మనకి కొంచెం అయితే బోర్ కొడుతుంది. బట్ సెకండ్ హాఫ్ మెయిన్ గా నిలబెట్టింది. ఎందుకంటే ఆ క్లైమాక్స్ అనేది పోర్షన్ అనేది స్క్రీన్ ప్లే అయితే ఎంగేజ్ చేశాడు. మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆ అడాప్టేషన్ అనేది చాలా వరకు అయితే వర్క్ అయింది. అంటే సెకండ్ హాఫ్ లో అనమాట. అది ఆడియన్స్ ని అక్కడి నుంచి గ్రాప్ చేసుకోవడం అయితే చూసారు కానీ బట్ మీకు మెయిన్ గా అయితే ఆ గేమింగ్ వరల్డ్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చదు. బట్ ఫ్రీ టైమ్ లో మీరైతే ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు. మెయిన్ గా సెకండ్ హాఫ్ వరకు అయితే ఈ మూవీ అయితే నిలబడింది. ఈ మూవీ అయితే మీకు హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ అండ్ రెంట్ రూపంలో అమెజాన్ ప్రైమ్ లో. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి మరణ మాస్. ఇందులో స్టారింగ్ వచ్చేసి బాసిల్ జోసెఫ్ గారు అండ్ థియోనో థామస్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే క్యారెక్టర్స్ అయితే నటించారు. ఇంకా మూవీ జానర్ చూసుకుంటే మూవీ అయితే మీకు డార్క్ కామెడీ జానర్ లో అయితే ఉంటది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఫ్రెండ్స్ బస్సులో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడ ఎందుకు ఏం జరిగింది, ఫైనల్ గా ఏమైంది అనేది బేసిక్ లైన్. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అక్కడి నుంచి అయితే మీకు చాలా వరకు అయితే బాగుంటది ఇంటర్వెల్ దాకా. సెకండ్ హాఫ్ అయితే లిటిల్ బిట్ డ్రాగ్ తో అయితే మీకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. అండ్ మూవీ స్టోరీ పరంగా గానీ మీరు మూవీ చూస్తున్నప్పుడు ప్రిడిక్ట్ చేస్తారనమాట ఏం జరగబోతుంది క్లైమాక్స్ లో అనేది. అండ్ కామెడీ డార్క్ కామెడీ అన్నారు కదా అని చెప్పేసి మీరు ఓవర్ గా నవ్వుకోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారేమో, అంత లేదు. అక్కడక్కడ అయితే టచ్ చేశాడు. అంటే ఫోకస్ అంతా స్టోరీ పాయింట్ మీద స్క్రీన్ ప్లే మీదే చాలా వరకు అయితే చేశారనమాట ఇంట్రెస్టింగ్ గా ఉండేదానికి. మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. మెయిన్ గా బస్సులో అయితే ఒక సీన్ ఉంటది భయ, చాలా అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో డంపీ హ్యాడ్ లో అయితే అంత్యక్రియలు చేస్తారనమాట. ఆ సీన్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఎక్కడైతే తగ్గలేదు. అండ్ బాసిల్ జోసెఫ్ గారు అయితే మూవీస్ మనకు తెలిసిందే కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి అయితే అక్కడక్కడ మనకి టచ్ చేసి వదిలేస్తాడు అనమాట. మూవీని అయితే కన్ఫర్మ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మూవీని మీరు ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ అయితే సోనీ లీవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ తెలుగు లాంగ్వేజ్ లో. అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఈ సిరీస్ లో అయితే మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఈ వెబ్ సిరీస్. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 40 to 15 minutes అయితే ఉంది గాయస్. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు డ్రైవర్ కొడుకు అయితే ఒక నలుగురిని అయితే హత్య చేస్తాడనమాట. డానియల్ గ్రే అనే ఒక జర్నలిస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ ని అయితే ఇంటర్వ్యూ చేసి అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుంటారనమాట. ఇదే మెయిన్ బేసిక్ లైన్. అండ్ సీజన్ చూస్తున్నప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ని చాలా బాగా అయితే తీసారనిపించింది. అండ్ అదే కాకుండా ఈ సీజన్ కి అయితే వాళ్ళ ఎండ్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే నెక్స్ట్ సీజన్ కూడా ఉంది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ లో కొంచెం స్లో అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ అండ్ దాంతో పాటు అక్కడక్కడ అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి భయ్యా సిరీస్ లో. అండ్ మనకు డైరెక్టర్ అయితే కొన్ని సీన్స్ తో అయితే లీనియర్ పాయింట్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి చూపిస్తాడు. అండ్ మనం అక్కడే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే అండ్ కొన్ని ఎపిసోడ్స్ కి ఆ లింకప్ అనే కంటిన్యూషన్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా అయితే రాసుకున్నాడు. దానివల్ల మనకి కొంచెం అయితే స్లోగా ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఫ్యాబులస్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఈ సిరీస్ లో. అండ్ సిరీస్ లో అయితే కొన్ని వాటికైతే ఆన్సర్స్ అయితే ఉండవు అనమాట. అంటే నెక్స్ట్ సీజన్ లో ఏమన్నా చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ అయితే మనకి సోనీ లీవ్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వాచ్ చేయొద్దు ఎందుకంటే అడల్ట్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి అనగనగా. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే సుమంత్ గారు అయితే నటించారనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూశాను నేను. అండ్ ఈ మూవీ అయితే మీకు డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు భయ్య. ముఖ్యంగా 35 బయోపిక్ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ ని చూసిన వాళ్ళైతే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మూవీ చూసిన తర్వాత ఒక ఫాదర్ సెంటిమెంట్ తో ఒక 4-5 మూవీలు అయితే మిక్స్ చేసి చూపించినట్టు అనిపించింది. అవి ఎందుకులేండి, వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో సుమంత్ గారు అయితే పిల్లలకి బట్టి చదివించేలా కాకుండా చదువుని అర్థం చేసుకొని జ్ఞానాన్ని పెంచుకునే విధంగా అయితే టీచింగ్
కోచింగ్ ఇవ్వాలనుకుంటాడు. అండ్ తన కొడుకుతో పాటు మిగిలిన స్టూడెంట్స్ అయితే తీసుకొని ఒక ట్యూషన్ అయితే పెడతాడనమాట. అండ్ ఆ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారా లేదా, మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ ఏంది, ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ మూవీ స్టార్టింగ్ లో లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ గురించి చాలా బాగా అయితే చెప్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇంతవరకు చాలా వరకు చెప్పునుంటే బాగుండి అనిపించింది. ఇంకా మూవీ చూస్తున్నప్పుడు మనం స్టోరీని అయితే ప్రిడిక్ట్ చేస్తాం ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది. అండ్ మూవీలో సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ కూడా లిటిల్ బిట్ జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతుంది. అంత ఎమోషనల్ గా అయితే ఏం లేదు. మన హీరో స్కూల్ పెట్టాలనుకుంటాడు అనమాట, అదే గానీ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అనేవి చాలా డల్ గా స్లోగా అనిపిస్తాయి. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా అదే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ, పిల్లలతో ఉండే సీన్స్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి కాబట్టి మీకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. మూవీ అయితే మీకు చూడొచ్చు, ఖచ్చితంగా చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ మూవీ అయితే ఈటీవీ విన్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే మీరైతే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ గానీ జనరల్ ఆడియన్స్ కి మూవీ ఖచ్చితంగా బాగుంటది. ఇవే ఫ్రెండ్స్ టాప్ 8 రీసెంట్ గా రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్. అండ్ వీటిల్లో మీరు ఏ మూవీ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ వీడియోలో న్యూ రికమెండ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.